guys, hi friends. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న Hi guys, hi friends. ఒరేయ్, నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట? బా యో చూసుకోబల్లా ఇదేంటిది? ఇదేంటిది? కన్నగడ్డ. కాదు, చింతకాయలు. హాయ్ గాయస్, ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నా. అంటే ఫస్ట్ టైం అంటే ఇట్లా స్క్రీన్ ఆన్ చేసుకొని ఫోన్ ఆన్ చేసుకొని నేను మాట్లాడి ఇది ఫస్ట్ టైం అన్నట్టు. నాకు ఇది ఫస్ట్ వ్లాగ్ అన్నట్టు. కొంచెం భయం అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈరోజు రెసిపీలో పప్పుచారు చేస్తున్నా. పచ్చి చింతకాయలతోని పప్పుచారు చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, ఓకేనా? నేనైతే ఇక్కడ 2 గ్లాసుల కందిపప్పును తీసుకుంటున్నా. మీరైతే మీ క్వాంటిటీ మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. ఇది మంచిగా ఒక 3-4 సార్లు వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇందులో దీనికి సరిపడాన్ని వాటర్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకుందాం. 4 విజిల్స్ వస్తే మన పప్పు మంచిగా కుక్ అవుతుంది. మనం ఇప్పుడు పప్పు అయితే పొయ్యి మీద పెట్టినాం కదా, అది 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఇప్పుడు ఎల్లిపాయల పొట్టు తీసుకుందాం. అట్లనే పచ్చి చింతకాయలు ఉంటాయి కదా, అవి కూడా పొట్టు తీసుకొని పెట్టుకుందాం. అంటే కొంచెం సేపు వాటర్లో నానబెట్టుకుందాం. హాయ్, ఏం చేస్తురు? హాయ్, గిట్రా డైస్గా ఇక్కడికి రా, ఇక్కడికి రా. ఎస్, మీరేం చేస్తారు డైలీ ఇంట్లో? ఇట్లనే పిల్లలతో గడిచిపోతుందా? కామెంట్ చేయండి నాకు, ఓకేనా? మీరు ఎప్పుడన్నా తిన్నారా ఇట్లా పచ్చి చింతకాయల పప్పు? మరి ఏంటిది? కందగడ్డనా? ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పు. ఇక్కడికి రా, వాళ్ళకి చెప్పు. ఇది ఏంటిది? ఇదేంటిది? కన్నగడ్డ. కాదు, చింతకాయలు. ఓకే, సరిపోతాయి. ఇవి మన పప్పుకి అయితే సరిపోతాయి. ఇది ఇప్పుడు మనం నానబెట్టుకుందాం. అట్లనే పప్పు కూడా చూసుకుందాం. జీలకర్రను కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని దంచుకుందాం. ఇట్లా దంచుకొని పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి, ఓకేనా? ఇట్లా మంచిగా కొంచెం పచ్చగా అయ్యేలాగా దంచుకోవాలి. దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇట్లా దంగేదాకా మంచిగా కలుపుకొని ఇది పప్పులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పప్పు. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం. మూత తీసి ఎలా ఉందో చూద్దాం. మంచి ఉడికింది పప్పు అయితే. ఇట్లా రుబ్బాల్సిన అవసరం లేకుండా మంచి ఉడికింది కదా పప్పు. ఇప్పుడు ఇందులో మనం కారపొడి, చింతపండు అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కారపొడి కూడా వేసుకుందాం. కారపొడి, సరిపడే అంత ఉప్పు, అట్లనే ఇప్పుడు మనం దంచుకొని పెట్టుకున్నాం కదా ఈ ఎల్లిపాయను జీలకర్ర, అది కూడా వేసుకుందాం. వేసుకొని కొంచెం కరివేపాకు ఇట్లా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు చింతపండు ఉంది కదా మనం అప్పుడు నానబెట్టుకుంది, అది కూడా ఇట్లా మంచిగా పిసుకొని అలా పోసుకోవాలి. వేసినాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఇందులో పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇట్లా దీన్ని లంప్స్ ఏం లేకుండా మొత్తం కలుపుకొని సరిపడే అన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనకి ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకొని నాకు ఇంకా కొంచెం వాటర్ పడతాయి, అందుకని నేను వాటర్ పోసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు మసిలిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. మరి బాగా చిక్కగా ఉండద్దు, బాగా కూడా పలస ఉండద్దు. నాకు ఇట్లా సరిపోతుంది. ఇది కొంచెం మసిలిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీన్ని చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇది వంగుతుంది కదా మంచిగా, ఇది మొత్తం ఇట్లా పొంగిపోకుండా మంచిగా చూసుకోవాలన్నట్టు. పప్పు పొంగిపోతే అంత టేస్ట్ ఉండదు. అంతా ఇది ఉంటుంది కదా, ఇదంతా పైకి వెళ్ళి పోతుంది కదా, అప్పుడు టేస్ట్ అంతా పోతుంది. ఇందులో కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ ఉంటాయి కదా,
అంత టేస్ట్ అంతా పోతుంది. ఇట్లా పప్పు మంచిగా చిక్కగా ఇట్లా పప్పు ఒక 15 మినిట్స్ మంచిగా మసలాలి. అప్పుడు పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 15 మినిట్స్ మంచిగా మసలాలి పప్పు. ఇట్లా పప్పు మీద ఇట్లా తెల్లగా ఉంది కదా నురుగు మొత్తం, ఇది మొత్తం తెల్లగా నుంచి ఎర్రగా మారాలన్నట్టు. అప్పుడు పప్పు మంచిగా మసిలినట్టు. మన పప్పు అయితే ఇట్లా మరుగుతుంది గాయస్. ఇట్లా పప్పు మసులుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, మీకు కూడా అనిపిస్తుందా ఇట్లా? మా అమ్మమ్మ చేస్తుంది, సూపర్ చేస్తుంది పప్పు. నాకైతే ఫేవరెట్ మా అమ్మమ్మ చేసే పప్పు అయితే. మా హస్బెండ్కి పల్సా ఉండదు, చిక్క ఉండాలి. నాకు కూడా బాగా చిక్క ఉండదు, బాగా పల్సా ఉండదు, మీడియం ఉండాలి. అట్లయితే మంచిగా అనిపిస్తుంది పప్పు అయితే. ఇట్లా ఇంత చిక్క సరిపోద్ది నాకు. ఇప్పుడు దీన్ని మనం పోపేసి కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే గంజు పెట్టుకున్నా. ఈ స్టీల్ గంజులు మనం ఎందుకు కొంటాం కూడా అర్థం గట్టిగానే మాడిపోద్ది. ఆయిల్ పోసుకుంటున్నా, సరిపోతుంది ఇంత, ఎందుకంటే పప్పు కదా సరిపోతుంది. ఆయిల్ వేడైంది గైస్. ఇప్పుడు మనం ఇందులో ఆవాలు వేసుకుందాం, జీలకర్ర. ఇప్పుడు ఇది ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకుందాం, ఎండుమిర్చి, పోపు వేయగానే అయితే స్మెల్ మంచిగా వస్తుంది కదా. ఇప్పుడు మనం అందులో పప్పు వేసుకుందాం. ఫైవ్ మినిట్స్ కొంచెం మసలనిద్దాం. పోపు వేసుకున్నాం కదా, మంచిగా ఉంటుంది, బాగుంటుంది అన్నట్టు. మన పప్పు అయితే ఆల్మోస్ట్ డన్. ఇట్లా కావాలి పప్పు మంచిగా. మన పప్పు అయితే రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మూత వేసుకొని ఒక 10 మినిట్స్ ఇట్లనే ఉంచుదాం. మన పప్పు అయితే అయింది. దాన్ని ఒక 10 మినిట్స్ అట్లనే ఉంచిన తర్వాత మనం తిందాం. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నుండి వీడియోస్ ఇలానే తీద్దాం అనుకుంటున్నా. ట్రైప్యాడ్ ఉంది, బట్ కిందికి తీస్తే పిల్లలు దాంతోనే ఆడతారు, పవర్ కదా. మళ్ళీ లైట్ పెట్టకుంటే లైట్ కావాలని ఏడుస్తాడు క్యూబ్ అయితే. మళ్ళీ ఎందుకు చిన్నదాన్ని పెద్ద చేసుడు అని నాకు నేనే ఇట్లా స్టాండ్ లేకుండా హ్యాండ్తోనే మొబైల్ పట్టుకొని షూట్ చేస్తున్నా. కొంచెం వీడియోస్ షేక్ అవుతున్నాయి, కొంచెం అడ్జస్ట్ కండి ప్లీజ్. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి, షేర్స్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను. అబ్బా ఇట్లనే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కూడా ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తా. మన పప్పు అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? తిను కన్నయ్య, నీకు నచ్చిందో ఎట్లుందో చెప్పు. తిను ఫస్ట్, తినకముందే చాలా బాగుంది అంటుండు. ఎలా ఉంది? బాగుందా? మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది కందిపప్పు, మంచిగా ఉంటుంది. ఇక నుండి ఫుడ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నా. చూద్దాం ఏమైందో. అంటే క్యూబ్ నేను చేద్దాం అనుకుంటున్నా ఫుడ్ వీడియోస్, ఓకేనా? మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంది.
చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇట్లా చింతకాయలతో పప్పు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరు టేస్ట్ ట్రై చేయాలి. ఓకేనా? ఓకే. ఓకే. ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కానీ ఈ టేస్ట్ మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది, నచ్చుతుంది మీకు కూడా. నాకైతే ఇది మా అమ్మమ్మ చేసిన టేస్ట్ లాగా అనిపిస్తుంది. తిను అమ్మ వాడు చేసినట్టు సూపర్. అన్న ఏమన్నా మా అమ్మమ్మ లాగా చేసి సూపర్ ఉందన్న. మా అమ్మమ్మ కర్రీస్ చాలా బాగా చేస్తుంది. నాకైతే మస్తు ఇష్టం మా అమ్మమ్మ చేసే కర్రీస్ అంటే. మీకు కూడా మా అమ్మమ్మ నాన్నమ్మ చేసే కర్రీస్ అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలి? ఒకప్పుడు నేనైతే అన్నం తినడానికి చాలా టైం అంటే మస్తు సేఫ్ తినేదాన్ని, కొంచెం 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 అంటే చిన్నగా ఇంతే పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు వీళ్ళు పుట్టిన తర్వాత అసలు నాకు చిన్నగా పెట్టుకుంటే అసలు తిన్నట్టే అనిపించదు తెలుసా. పెద్దగా అసలు ఇంత పెద్దగా లేకుంటే అసలు నాకు తిన్నట్టు అంటే నోట్లో ఉన్నట్టు కూడా అనిపించదు. ఇంత సైజు పెట్టుకుంటా ఇప్పుడైతే. అంటే ఇది అలవాటు అయిపోయింది నాకు, ఎందుకంటే వీళ్ళు ఏడుస్తారు, చిన్న పిల్లలు కదా. ఈయన పుట్టినప్పటి నుంచి నాకు ఇది అలవాటు అయిపోయింది. ఏడుస్తారు, మనం తినే టైంకే ఏడుస్తారు, వాష్రూమ్ వస్తుంది అంటారు. ఇంకా అప్పటి నుంచి టక్ తినుడు, టక్ తొందర ఫాస్ట్గా తినుడు, పెద్ద బుక్కలు పెట్టుకుని అలవాటు అయిపోయింది. మీరు కూడా ఎవరైనా ఇట్లున్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో ఇంతే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.